ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. వాస్తు పురుష నమస్తేస్తు భూషయ్యాదిగత ప్రభో మద్గృహేదన ధాన్యాది సమృద్ధిం కురు మే ప్రభో. ఓం వాస్తు పురుషాయ నమః. ఈనాటి అంశంలో భాగంగా వీడియో తీయడం కొంత ఆలస్యమైంది పండుగ వల్ల. కానీ ఈనాటి అంశంలో ఒక చక్కని విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేద్దామని వచ్చాను. ఏమిటి అంటారా? వాస్తు. మన గృహంలో అనగా ఇంట్లో వాస్తు ప్రకారంగా పూజా గది ఏ దిక్కున ఉండాలి, అదేవిధంగా ఆఫీసులో కానీ కమర్షియల్ ఏరియాస్లో దేవుణ్ణి ఏ దిశలో పెట్టుకోవాలి, అదేవిధంగా పూజా గదిలో ఏ దేవతల్ని ఏ దిక్కున ఉంచాలి, తద్వారా వచ్చే ఫలితాలు ఏమిటి అనేది ఈనాటి అంశంలో తెలియజేయబోతున్నాను. ప్రప్రథమంగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పక లైక్ చేయండి. మీ అందరి ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. వాస్తు అంటే చాలామందికి నమ్మకం ఉండదు, కానీ శాస్త్రంలో చెప్తున్నారు, జ్యోతిషంలోనూ చెప్తున్నారు. వాస్తు శాస్త్రంలో ఏమని ఉందంటే, ఎక్కడైతే గృహంలో వాస్తు చక్కగా ఉంటుందో ఆ గృహం అంతా కూడా లక్ష్మీ కటాక్షము అలాగే భగవత్ కృప ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఉంటుంది. ఈశ్వరుడి అంశ నుంచి ఉద్భవించిన వాడే వాస్తు పురుషుడు. మరి మనకు గృహంలో దేవుడి గది ఏ దిశలో ఉండాలి అనేది తెలుసుకుంటే కనుక, ఇంట్లో దేవుడి గది మనకు ప్రప్రథమంగా ఈశాన్యం దిక్కులో ఉండాలి. ఈశాన్యం అనగా నార్త్ ఈస్ట్ కార్నర్ అంటారు. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈశాన్యంలో దేవుడి గది ఉంటే అత్యంత శుభదాయకం. అట్లా కుదరని పక్షంలో కనుక వాస్తు ప్రకారంగా అథర్వణ శీర్షంలో ఏం చెప్పారంటే, తూర్పు దిక్కున లేదా పడమర దిక్కున లేదా ఉత్తరం దిక్కులో పూజా గది ఉండొచ్చు, ఒక దక్షిణంలో ఉండకూడదు. అదేవిధంగా పూజ చేసే సమయంలో మనము ఏ దిక్కున కూర్చొని పూజ చేస్తే మంచిది. పూజ చేసే సమయంలో లేదా ధ్యానం చేసుకునే సమయంలో ఈశాన్యంలో దేవుడి గది ఉంటే ఈశాన్యంలో చేసుకోవచ్చు. అది లేని పక్షంలో తూర్పున దేవుణ్ణి పెట్టుకొని తూర్పున ఆరాధించవచ్చు, లేదా పడమరన కూర్చొని పడమరలో కూడా దేవుణ్ణి స్థాపించి అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే ఉత్తరం వైపున ఉత్తర దిశలో కూర్చొని పూజ కానీ ధ్యానం కానీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసులో కానీ కమర్షియల్ ఏరియాస్లో దేవుణ్ణి ఎటువైపు స్థాపిస్తే మంచిది? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈశాన్యంలో ఉంటే మంచిది, లేదా తూర్పు దిక్కున ఉంటే మంచిది. అదే గణపతి ఉంటే కనుక నైరుతి భాగం అనగా మన భాషలో చెప్పుకోవాలంటే సౌత్ వెస్ట్ కార్నర్ అన్నమాట. నైరుతి భాగంలో దేవుణ్ణి స్థాపించవచ్చు. వినాయకుడు అక్కడ ఉంటే చాలా మంచిది. అదేవిధంగా నైరుతి దిక్కులో బరువు ఉండాలి. తద్వారా భగవత్ కృపతో పాటు ఆ గృహంలో లేదా ఆఫీస్లో అంతా కూడా సవ్యంగా పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వాస్తు ప్రకారంగా దేవుణ్ణి పూజా గదిలో ఏ దేవతల్ని ఎటువైపు ఉంచితే మంచిది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తాను. పడమట ముఖంగా అనగా పడమర ముఖంగా అనగా పశ్చిమాన అనగా వెస్ట్ అన్నమాట. వెస్ట్ ఫేస్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సూర్యుడు, ఇంద్రుడు, కుమారస్వామిని అక్కడ స్థాపిస్తే మంచిది. వెస్ట్ ఫేస్లో వీరిని స్థాపించాలి. అదేవిధంగా నైరుతి ముఖంగా అనగా సౌత్ వెస్ట్ ఫేసింగ్ అనుకున్నాం కదా, ఈ సౌత్ వెస్ట్ ఫేసింగ్ నైరుతి ముఖంగా హనుమంతుణ్ణి అలాగే వినాయకుడిని ఉంచాలి. అదేవిధంగా దక్షిణ ముఖంగా అనగా సౌత్ ఫేస్లో ఏ దేవుని ఉంచితే మంచిది అంటే భైరవుడు, దుర్గాదేవి, అలాగే పంచముఖి హనుమంతుడు, అలాగే షోడశ మాతృకలు, అదేవిధంగా దక్షిణామూర్తి, వారిని దక్షిణముఖంగా ఉంచితే ఆ యొక్క స్థానంలో బలం ఉంటుంది. అదేవిధంగా తూర్పు ముఖంగా ఏ దేవతల్ని అక్కడ స్థాపించాలి అంటే తూర్పు ముఖంగా అభ్యున్నతి కోసం అలాగే సకల సంపదల కోసము కూడా చైతన్యాన్ని నింపడానికి పడమటి ముఖంగా దేవతల్ని సృష్టికి మూలమైన త్రిశక్తి దేవతల్ని అక్కడ స్థాపించాలి. అనగా తూర్పున కూర్చొని పడమర ముఖంగా దేవతలు కనిపించేటట్టుగా పెట్టాలి. ఏ విధంగా? త్రిశక్తి దేవత అనగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి దేవతల్ని అక్కడ స్థాపించాలి. లేదా శ్రీ మహావిష్ణువు వారిని లేదా లలితా త్రిపుర సుందరి అమ్మవారిని స్థాపించాలి.
ఏదైతే సరే తూర్పు ముఖంగా ఏ దేవతని స్థాపించినా మంచిదే, కానీ ప్రత్యేకంగా ఈ దిశలో ఈ దేవతని స్థాపిస్తే మనం చెప్పుకున్నట్టుగా అది శుభప్రదం. కావున అదేవిధంగా చాలామంది ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు. ఉపాసన చేసేవారికి శాలిగ్రామాలు ఉంటాయి, అదేవిధంగా విష్ణు పంచరత్నం, అదేవిధంగా అనేక రకాలమైన ఉపాసన శక్తులు, ఉపాసన దైవిక బలాలు అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఒక్కొక్క చోట స్థాపిస్తూ ఉంటారు. అదేవిధంగా పూజా మందిరంలోని ఏ విగ్రహాల్లో ఏ స్థానాల్లో ఉంచాలి అనే అంశాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాస్తు ప్రకారంగా దేవుడి ఫోటోలు, అంటే ఆఫీస్లో కానీ కమర్షియల్ ప్లేసుల్లో కానీ దేవుడి ఫోటోలు పెడతారు. అది ఏ విధంగా ఉంటే మంచిది? వాస్తు ప్రకారంగా ఆఫీసులో కానీ కమర్షియల్ ఏరియాలో కానీ తూర్పు ముఖంగా అమర్చాలి. ఫోటోలన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లో అమర్చాలి, లేదా పశ్చిమాన అనగా పడమర వెస్ట్ ఫేసింగ్లో కూడా ఉంచవచ్చు. అదేవిధంగా కొంత అక్కడ వాస్తు దోషం ఉంటే కనుక దక్షిణ ముఖంగా దుర్గాదేవిని స్థాపిస్తే మంచిది. అలాగే నైరుతి ముఖాన అనగా సౌత్ వెస్ట్ ఫేసింగ్లో వినాయకుడిని స్థాపించాలి. అదేవిధంగా అక్కడ బరువు పెట్టాలి. దీనివలన ఆ యొక్క ఆఫీసులో ప్రశాంతత చేకూరి వ్యాపారం దిగ్విజయంగా ఉంటుంది. ఇదే విధంగా ఈశాన్యంలో కనుక ప్లేస్ ఉంటే ఇంకా మంచిది, ఇంకా శ్రేష్టం. అనగా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇంకా మంచిది, అక్కడ ముందు ప్రాధాన్యత ఇవ్వండి. అది లేని పక్షంలో తూర్పు, పడమర, నైరుతి లేదా ఉత్తరం దిక్కున ఆఫీసులో కూడా ఇంట్లో పెట్టుకున్నట్టుగానే పెట్టుకోవచ్చు. ఏదైనా దోషం ఉంటే కనుక దక్షిణ ముఖాన ఖచ్చితంగా దుర్గాదేవి అమ్మవారి యొక్క ఫోటో పెట్టండి. తద్వారా వారికి ఆ దోషం తొలగి చక్కగా ఉంటుంది. ఇదండి, తెలుసుకున్నారు కదా. వాస్తు ప్రకారంగా పూజా గది ఏ దిక్కున ఉండాలి, దేవతలు ఏ స్థానంలో ఉండాలి, అలాగే కమర్షియల్ ఏరియాలో ఏ దిక్కున పూజా గది ఉండాలి. తెలుసుకున్నారు కదా. చాలా సంతోషం. అందరూ కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ధర్మాచరణలో వెళ్తూ, ధర్మం అంటే ఏం లేదు, మనం చేసే పని చక్కగా న్యాయంగా ఉండాలి. 10 మందికి సేవ చేయండి మనకు తోచినంతగా. తద్వారా ముక్తిని పొందండి, భగవంతుడికి దగ్గర చేరుకునేలా ఉండాలి ఎప్పుడు కూడా. కావున అందరూ కూడా ఈ వాస్తు ప్రకారంగా అన్నీ కూడా ఆచరించి భగవత్ కృపకు అందరూ కూడా పాత్రలు అవ్వాలని కోరుకుంటూ, వాస్తు పురుషాయ నమః లేదా వాస్తు నిధయే నమః ఈ యొక్క నామాన్ని స్మరించండి. ఎక్కడైతే వాస్తు దోషం ఉంటుందో వాస్తు పురుషాయ నమః లేదా వాస్తు నిధయే నమః. వాస్తు దోషం ఉంటే ఈశాన్యంలో గాజు కప్పులో లేదా గాజు గ్లాసులో కానీ గాజు పాత్రలో కానీ శుద్ధ జలాన్ని నింపి ఈశాన్యం దిక్కున పెట్టి ప్రతి రోజు కూడా దాన్ని మారుస్తూ ఉండండి. అందులో ఒక పువ్వు పెట్టండి. తద్వారా వారికి వాస్తు కలిసి వచ్చి వాస్తు పురుషుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఏదైతే వాస్తు దోషం ఉన్న చోట వాస్తు పురుషాయ నమః లేదా వాస్తు నిధయే నమః అని నామస్మరణ చేయండి. శుభం భూయాత్. మళ్ళీ వచ్చే వీడియోలో చక్కని అంశంతో కలుద్దాం. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. 10 మందికి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.